వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రానికి నిధులే లక్ష్యం. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ. పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కరాటే ఆత్మరక్షణకే కాదు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది. సినీ నటుడు సుమన్. 7 లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి. ఆదివారం రాత్రి హైదరాబాద్లో విడుదలకి ముందస్తు తండేల్ సినిమా వేడుక. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మాజీ మంత్రి రోజా. పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు జోలాపుట్టు జలాశయంలో నాటు పడవ బోల్తా. ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి కావలసిన నిధులపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం 16వ ఆర్థిక సంఘ చైర్మన్ అరవింద్ పనగారియతో భేటీ అయ్యారు. ఏపీ పరిస్థితి గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. People's partnership, not only eradication of poverty, how to bring last mile at for others. Even today we are facing that problem, that this budget is going to give inclusive growth rate. And also here top 10 principles, broad areas they are focusing. If you can see, one is Garib, pro-poor, youth, that is the power. Third one, Annadata, farmer, is going to supply food for the global community, and women empowerment, Nari. These are all 4 sectors Government of India is doing, is focusing. That is the potential sections. Even if you see here improving agriculture growth and productivity, that is the huge chunk of land, and also maximum population. Even today 60% of population are depending on agriculture. If you can focus on growth and also simultaneously productivity, and also Government of India is moving right direction, self-sufficient in all agricultural produce, palm oil, pulses, fruits, vegetables. This is a big area. India is going to become global hub for supply of all these things. Rural prosperity. We are very happy now. Things are happening more and more. Purchasing capacity is coming for rural people compared to urban now. Situation, economic activity is shifting towards rural area. పొంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తుంది. వైసీపీ నాయకులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. పొంగనూరు బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారండి, పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్.
సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయన నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు సొంత బలగం లేకపోయినా కూటమి నేతలు రచ్చిపోతున్నారని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చాలా అమానవీయంగా వాళ్ళ మీద ప్రవర్తించటం అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్ళనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకొని రావటం జరిగింది. పొద్దున్నే వాళ్ళనందరినీ కూడా మా ఎంపీ గారు గురుమూర్తి గారు, శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మా మేయర్ శిరీష గారు, వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగ్ కు పాల్గొనడానికి వెళితే మార్గ మధ్యంలోనే ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా విరగ్గొట్టి, దీనికంతా కూడా అన్నా రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడీ నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక శక్తులు ముఠాలన్నీ కలిసి మా వాళ్లను చితకబాది మా ఆడవాళ్లను ఎలాగంటే అలాగా మాట్లాడి దళిత ఎంపీ అయినటువంటి గురుమూర్తిని దుర్భాషలాడి మా కరాటీ ఆత్మరక్షణే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది. సినీ నటుడు సుమన్. విశాఖపట్నం మధురవాడ చిన్నతనం నుంచి కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కాదు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, అలాగే బాలికలకు ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసానికి నాంది పలుకుతుందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. జోన్ 2 మధురవాడలో వాల్టేర్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే, యోగా, డాన్స్ స్టూడియోను సినీ నటులు సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే శిక్షకులు పివి రమణమూర్తి మాట్లాడుతూ, బాలబాలికలకు చిన్న వయసు నుండి కరాటే నేర్చుకోవడం వల్ల వారికి ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి వారు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో దాని దిశగా పయనిస్తారని తెలియజేశారు. తమ వద్ద శిక్షణ పొందిన వాళ్లు, బాలికలు దేశవ్యాప్తంగా జరిగే నేషనల్ షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియాలో అన్ని కరాటే పోటీల్లో పాల్గొంటారని, గతంలో కూడా తమ శిక్షణ ద్వారా అనేక మంది అనేక పతకాలు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్, సరస్వతి, కేశవ మరియు శిక్షణ పొందిన బాలబాలికలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రమణ సీనియర్ కరాటే మాస్టర్, కరాటే కోసం చాలా సాక్రిఫైస్ చేసి ఆయన లైఫ్ అంతా కరాటేని చాలా ముందుకు తీసుకొచ్చారు. సో ఈరోజు ఇక్కడ ఈ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి పిలిచారు. చాలా ఆనందంగా ఉంది. రెస్పాన్స్ కూడా పిల్లలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు కరాటే నేర్చుకోవాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో అందరికీ ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది లైఫ్లో, అది సాధించేది, ఇది సాధించాలని. కానీ మధ్యలో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఒక ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేయాలంటే మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ ఉంది, దీంట్లో ఎక్సర్సైజ్ ఉంది, అమ్మాయిలకి మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా అమ్మాయిలది మీకు తెలుసు, మీ ఛానల్స్లోనే మీరు
ఎన్నో కేసులు, రోజుకి కనీసం ఒక్క కేసు అయినా ఏదో ఒకటి మీరు వేస్తూనే ఉన్నారు. అయితే దీనికి ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోవట్లేదు, జరుగుతుంది ఎంక్వైరీ కమిటీ. శాఖ గాజువాక నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న 7 లారీలను అదుపులోనికి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోటి శ్రీవల్లి. విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తున్న 7 లారీలను అదుపులోకి తీసుకున్న గాజువాక ఎంఆర్ఓ తోట శ్రీవల్లి. ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గాజువాక ఆటోనగర్లో శాండ్ డిపో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్ఓ శ్రీవల్లి తెలిపారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. లారీలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో శాండ్ విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. ఇసుక తరలించే లారీలకు సరైన పత్రాలు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ శ్రీవల్లి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో విడుదలకి ముందస్తు తండేల్ సినిమా వేడుక. ఈ వేడుకకు దర్శకుడు సందీప్ రెడ్డి, నిర్మాత దిల్రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడికి ఉద్దేశించి నాగ చైతన్య మాట్లాడుతూ, స్టార్ట్ అయింది అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని అరవింద్ గారు లేకుండా, వాసు లేకుండా, ఈ టీం అందరు లేకుండా వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు. ఒక సినిమాలో అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుందని. కానీ నా లిస్ట్లో ఎప్పుడు గీతా ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది. బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్తో బయటకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు. మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఒక ఐడియాలా చెప్పారు నాకు ఒక 10 నిమిషాలు. నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు నన్ను నమ్మావు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, ఆ టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. నేను చందు ఇది 3వ సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి. కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు. యు ఆర్ అ ఫ్రెండ్, యు ఆర్ అ వెల్. ప్రతి ఈవెంట్లో వచ్చిన గెస్ట్స్ అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు, మేము పల్లవితో కలిసి పని చేయాలి, లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్, లేకపోతే మేము పల్లవితో పని చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలకు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని, కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్ని భయపెడతాం, వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం,
ఈరోజు ఏదైతే ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది, పోలీసు వారి గారు పట్టించుకోకుండా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టెంపుల్ సిటీలో ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి తిరుపతిలో దారుణాలకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. నిన్నగాక మొన్న అక్కడ పోలీసుల యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులేంటి, దమనకాండ ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అలాగే నూజివీడులో మాజీ మంత్రివర్యులు పార్సారథి గారు ఆయన ఒక 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకుపోయారు. ఎక్కడికక్కడ కొనుగోలు చేయటము. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ఒక కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణ పోలీసులకు పట్టుబడ్డ నేరస్తుడు కనితి జగదీష్ అరెస్ట్. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ దగ్గరలో హాస్టల్ కి వెళ్లే దారి ప్రక్కన ఆ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ సంవత్సరం చదువుతున్న అమ్మాయి అయిన కొరికన లక్ష్మి, తండ్రి రమేష్, వయస్సు 20 సంవత్సరాలు, వెలమకులం, కొండగూడెం గ్రామం, సంతకవిటి మండలం, విజయనగరం జిల్లా అమ్మాయి గాయాలతో పడి ఉన్నట్లు గమనించి సదరు హాస్టల్ వార్డెన్ సదరు అమ్మాయిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి ఆమె తండ్రి వారి అమ్మాయిపై హత్యాయత్నం జరిగినదని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడమైనది. కేసు దర్యాప్తు అధికారి శ్రీ ఎం హరికృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వారి సిబ్బంది సహాయంతో సీసీ కెమెరాలు మరియు ముద్దాయి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల సహాయంతో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 1181-1152 బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. సో ఆ వ్యక్తి, ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్లో వచ్చినట్లు కానివ్వండి,
లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అన్నది అయితే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పుడున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. సో మనకి క్లియర్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారో, అంటే కాలేజీ లోపలికి ప్రవేశించడం 30వ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ 7:32 టైంకు, అంటే ఈవినింగ్ 7:32 లోపలికి వెళ్ళడం. ఆ తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం, అది 7:47 ఆ టైంలో బయటికి రావడం కూడా అతను టెన్షన్గా ఉండడం, హడావిడిగా బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా మనకు క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు, అక్కడ ప్లే చేస్తారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జోలిపుట్టు జలాశయంలో నాటు పడవ బోల్తా. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం జోలపుట్ట ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నాటు పడవ మునిగి 2 బాలురు గల్లంతో అయ్యారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బిల్లాపుట్ పంచాయతీ జోలాపుట్టు ఆర్ఎఫ్ కు చెందిన వి అమిత్, వి శివ, కె గౌతమ్లు జోలాపుట్ ఆర్ఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం పాఠశాల ముగించుకుని సమీపంలో ఉన్న జలాశయానికి వెళ్లారు. అక్కడ ఉన్న చేపల వేటకు వినియోగించే నాటు పడవపై కూర్చుని రీల్స్, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో కె గౌతమ్ అనే విద్యార్థి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా వి శివ, వి అమిత్లు నీట మునిగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి గాలించినప్పటికీ 2 బాలుర ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజాము 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ టీం, ఒడిశా ఆర్ఏఎఫ్ బృందాలు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చీకటి పడటంతో గాలింపును నిలిపివేశారు. ఈ గాలింపు చర్యలలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల అధికారులు, రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. 2 విద్యార్థులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. आज जो जोरापुर जो घटना घटी आम 2टी स्कूल छात्र डंगारे बुड़ी मृत्युवरण करछंती, निखोज अछंती एवं मु बहुत मर्माहत एवं आम यही बुड़ी अंचल अनेक दाबी अच्छी सरकार पाखे आम जीवन सुरक्षा एवं आम जीविका पाई, किंतु ताहा एवेलेबल जोगाई दे नथिबारु दिनक दिन बा प्रति मासरे गोटे गोटे यही घटना घटुची। तेणुक अंचल छकर सारे खेली जाउची। तेणुक आम गवर्नमेंट एवं प्रशासन को अनुरोध करूँ, आउ थे बार बार भी करूँ। तेणुक ये अंचल जो देशी डंगा अच्छी ताको बंद करी ये अंचल जो सरकारी व्यवस्था जो डंगा दि जाउची ता दिगले अधिक अधिक ये अंचल जनजीवन सुरक्षा रही आम आशा करचु एवं सरकार को प्रशासन को अनुरोध कर पंच काली 3 जन पिला सांग होइकी आसीथिले डंगारे बुलुथिले। डंगारे ये जी देखुं आपण मैंने से बुलुथिले, जड़े पिला बंचीगला, 2 जन निखोज एवं जे से बड़ दुख। काली समस्ते आपण मैंने देखिए समस्ते काली अच्छा लोक मो भी अच्छे समस्ते इठी अच्छु। रेस्क्यू टीम काली इमिडिएट जिते मु तो बाहर थी फोन आइला रेस्क्यू टीम एफआईआर टीम ता सहित आज